పార్వతీపురం జిల్లా కురుపాం బాలికల గురుకులంలో పచ్చకామర్ల మరణాలపై 10 టీవీ కథనానికి అధికారులు స్పందించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అనురాధపై సస్పెన్షన్ వేటు పడింది. పాఠశాలను సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామర్లతో 2 మృతి చెందారు. 85 మందికి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మెరుగైన వైద్య చికిత్స కోసం విద్యార్థులను విశాఖ KGH కు తరలించారు. కలుషిత నీరే కారణమని వైద్యులు తెలిపారు. పార్వతీపురం జిల్లా కురుపాం బాలికల గురుకులంలో పచ్చకామర్ల మరణాలపై 10 టీవీ కథనానికి అధికారులు స్పందించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అనురాధపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, మాధవి, ఏదైతే పార్వతీపురం అన్ని జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో వరుస మరణాలతో ఒకసారిగా అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. విద్యార్థుల మృతిపై సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనురాధ ఉన్నదో వెంటనే ఇమీడియట్ గా అయితే సస్పెండ్ చేశారు. అలాగే దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమి అయితే అక్కడ పర్యటిస్తున్నారు. అలాగే దాంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అక్కడే పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా అక్కడే పర్యవేక్షిస్తూ అక్కడ జరిగిన ఘటనపై అయితే సీరియస్ గా దీనిపై అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనలో ఇప్పటికీ 2 బాలికలు అయితే మృత్యువాత పడ్డారు. మరింత మంది సుమారు 80 మంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీటిలో 25 మంది అయితే ఇప్పటికే విశాఖ KGH సైతం తరలించి అక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా అయితే ఈ మృతులకు సంబంధించి కానీ ఈ వ్యవహారం సీరియస్ గా ప్రభుత్వం అయితే తీసుకుంది. ఈ పచ్చకామర్లు ప్రబలడానికి గల ముఖ్య కారణంపై అధికారులు అక్కడ హాస్టల్ అధికారులే నిర్లక్ష్యంగా కారణం తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక అక్కడ మంచినీటి సరఫరా సంబంధించి కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి ప్రబలందనడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. వాటర్ ప్లాంట్ అయితే పనికి రాకపోవడంతో అక్కడైతే విద్యార్థులు ఆ నీళ్లు కలుషితం అవడంతో ఒకసారిగా ఆ నీళ్లు తాగడంతోనే వీరంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఒకసారిగా వీళ్ళందరూ కూడా పచ్చకామర్లు సోకి వీరంతా కూడా ఆసుపత్రి పాలైన వ్యవహారం అయితే బయటకు వచ్చింది. అయితే అక్కడ హాస్టల్ సిబ్బంది ఎవరైతే వీరి నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందనే దానిపై అయితే అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ని ఇమీడియట్ గా అనురాధన అయితే ఇమీడియట్ గా అక్కడ సస్పెండ్ చేశారు. అలాగే మిగతా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరి నిర్లక్ష్యంపై కూడా విచారణ కొనసాగుతుంది. వీరిపై మరింత ఇంకా విచారణ నేపథ్యంలో మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ గురుకులంలో కనీస వసతులు కూడా అక్కడ కరువయ్యాయి. కనీసం పడుకోవడం కూడా, అంటే పిల్లలు నిద్రించే సమయంలో కూడా, అలాగే విద్యార్థులు భోజన గదిలో కూడా పడుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వాటర్ కూడా పూర్తిగా కలుషితమై ఇటీవల కురిసిన వర్షాలతో ఒకసారిగా ఆ వాటర్ ప్లాంట్ అయితే మొత్తం పూర్తిగా కలుషితం కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే అధికారులు అయితే యంత్రాంగం ఒకటొకటిన అక్కడ చేరుకున్న ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే వీరికి మెరుగైన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అలాగే అక్కడ పరిసరాలను కూడా శుభ్రం చేసే పనులే పడ్డారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.